పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో మున్సిపల్ సమరం, గులాబీ దళం వ్యూహ ప్రతివ్యూహం, రాష్ట్రాన్ని చుట్టేస్తున్న కేటీఆర్, అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ దృష్టి, కాంగ్రెస్ వైఫల్యాలే అస్త్రాలుగా సెమీఫైనల్ వేట, నగర పట్టణ ఓటర్లపై బీఆర్ఎస్ ఆశలు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో మున్సిపల్ ఎన్నికల నగరా మోగకముందే గులాబీ దళం యుద్ధానికి సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించేందుకు ప్రణాళికలు చేస్తుంది. పట్టణ ఓటర్లపై మళ్లీ పట్టు బిగించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా క్షేత్రస్థాయిలో దిగారు. కేడర్లో కొత్త జోష్ నింపుతున్నారు. మున్సిపల్ జోరును రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా భావించే గులాబీ హైకమాండ్ ఈ ఎన్నికల్లో మేజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టార్గెట్ మున్సిపల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కేటీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్ జిల్లాలో పార్టీ ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమై గెలుపు గుర్రాలను గుర్తించే పనులు పడ్డారు. ఇప్పటికే ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారశాలపై దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలాబలాలు, స్థానిక సమస్యలపై లోతైన సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రధానంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల వైఫల్యాన్ని ఎండగట్టాలని నిర్ణయించుకుంది. గత 2 ఏళ్లలో పట్టణాల్లో 1 రూపాయి కూడా అభివృద్ధి పనులకు ఖర్చు చేయలేదని, నిధుల లేమితో పురపాలక సంఘాలు కొనారెళ్లుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నిర్వహణను ప్రస్తుత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి పెరుగుతుందని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. రేవంత్ సర్కార్ వైఫల్యాలను, హామీల అమల్లో జరుగుతున్న జాప్యాన్ని సోషల్ మీడియా వేదికగా గట్టిగా ఎండగట్టాలని సోషల్ మీడియా విభాగానికి కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు అనూహ్య ఫలితాలు సాధించారని, అదే ఊపును మున్సిపల్ ఎన్నికలను కొనసాగించాలని పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. పట్టణ ఓటర్లు ఎప్పుడూ అభివృద్ధిని కోరుకుంటారని, కేసీఆర్ హయాంలో జరిగిన ఐటీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి పనులను గుర్తు చేస్తూ ఓటర్లను ఆకట్టుకోవాలని భావిస్తుంది. అభివృద్ధి అంటే బీఆర్ఎస్, అవినీతి అంటే కాంగ్రెస్ అనే నినాదంతో పట్టణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పార్టీలో క్రమశిక్షణ పెంచడంతో పాటు గెలుపు అవకాశాలున్న వారికే టికెట్లు ఇవ్వాలని కేటీఆర్ నిర్ణయించారు. స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించి ఉమ్మడి శత్రువుపై పోరాడాన్ని కేడర్కు పిలుపునిచ్చారు. ఈ మున్సిపల్ ఎన్నిక ఫలితాలు రాబోయే రాజకీయ పరిణామాలకు దిక్సూచిగా మారనున్న నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ మున్సిపల్ పోర్ తెలంగాణలో అప్పుడే వేడి పుట్టిస్తుంది. కాంగ్రెస్ పాలనపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకొని మళ్లీ గులాబీ బావుట ఎగరవేయాలని తప్పిస్తున్న బీఆర్ఎస్ వ్యూహం ఎంతవరకు పారుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.